నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి హైకోర్టు షాక్ ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం చేసిన విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ఇవాళ కొట్టేసింది. ఇవాళ తీర్పిచ్చింది సోమవారం హైకోర్టు. ఆ విచారణ కమిషన్ ఈయన ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో దాన్ని హైకోర్టు అయితే కొట్టేసింది. ఒకసారి అలాగే విద్యుత్ కొనుగోలు అయితేనేమి థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాట్లో జరిగిన అవకతవకలకి తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విచారణ కమిషన్ అయితే ఏర్పాటు చేసింది. సో ఇవాళ అయితే తీర్పు అయితే వెలువడింది. ఈ తీర్పు ఏంటో ఒకసారి చూద్దాం. భారతీయ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టేసింది. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తరఫు న్యాయవాదుల వాదనతో హైకోర్టు విభేదించింది. మరోవైపు నిబంధనల మేరకే విద్యుత్ కమిషన్ వ్యవహరిస్తోందని అడ్వకేట్ జనరల్ తెలిపారు. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్కు విచారణ అర్హత లేదని చెప్పారు. ఏజీ వాదనలు హైకోర్టు సమర్థించింది. విద్యుత్ కమిషన్ విచారణను కొనసాగించంటూ స్పష్టం చేసింది. జస్టిస్ నరసింహారెడ్డి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, ఎలాంటి ఆధారాలు లేవని వాదనల సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. విద్యుత్ కమిషన్ చైర్మన్ ముందే ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఆధారాలు లేవని చెప్పింది. కేవలం విలేకరుల సమావేశం నిర్వహించారనే కారణంతో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి పక్షపాత ధోరణితో వ్యవహరించారని అంటున్నారన్నారు. అనుమానించడం కాదని దానికి తగిన ఆధారాలు చూపించాలని హైకోర్టు కోరింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిపై చేసిన ఆరోపణలను నిరూపించడంలో కేసీఆర్ విఫలమయ్యారని పేర్కొంది. కేసీఆర్కు జారీ చేసిన నోటీసులో కమిషన్ చైర్మన్ ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదంది. విద్యుత్ కొనుగోలు, పవర్ ప్లాంట్ల నిర్మాణం గురించి తెలుసుకోవడానికే ఆయనకు నోటీసులు జారీ చేశారని స్పష్టం చేసింది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత పిటిషన్కు విచారణ అర్హత లేదని తేల్చినట్లు హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది. ఇప్పుడు చూద్దాం మరి. ఇక హైకోర్టు ఆర్డర్తో విద్యుత్ స్కామ్పై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ ముందు కేసీఆర్ తప్పక హాజరు కావాల్సి ఉంది. ఈ కమిషన్ కేసీఆర్కి ఎలాంటి ప్రశ్నలు వేయబోతుంది, ఆయనను ఏ విధంగా వీరు విచారణ చేయబోతున్నారు, స్కామ్ నిజంగానే జరిగింది, విద్యుత్ స్కామ్ నిజంగానే జరిగింది, అందుకే కేసీఆర్ భయపడుతున్నారు, అందుకే విచారణకు హాజరు కావడం లేదంటూ కాంగ్రెస్ శ్రేణులు ఒకవైపు ఆరోపిస్తున్నాయి. మరోవైపు కేసీఆర్ పైన కావాలనే కక్ష సాధింపుగా ఇలాంటి విచారణ కమిషన్లు వేశారని, అలాగే ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు మాత్రమే పాల్పడుతుంది కానీ ఎలాంటి కుంభకోణాలు స్కామ్లు జరగలేదని బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆరోపిస్తున్నాయి. చూద్దాం మరి కేసీఆర్ అరెస్ట్ అవుతారా కారా, మనకి మరికొన్ని రోజుల్లో తెలియబోతుంది. అప్పటిదాకా చూస్తూనే ఉండండి పురా లోకల్.